బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. అప్పుడున్న మనుషులకి ఇప్పుడున్నటువంటి మనుషులకి ఎంత తేడా ఉందంటే ఏ విషయంలో అని అనుకుంటున్నారా? అదేనండి, బంధాలు బంధుత్వాలు నిలుపుకోవాలి అనే ఒక ఆతృత ఉంటుంది చూసారా? ఆ విషయంలో ముఖ్యంగా అప్పుడున్న రోజుల్లో పూర్వకాలంలో మనుషులు ఈ అనుబంధాలు, ఆప్యాయతలు, ప్రేమలు ప్రతి ఒక్కరిలోనూ ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరిలోనూ అన్నదమ్ముల మధ్య కానివ్వండి, అక్క చెల్లెల మధ్య, అమ్మా కూతుళ్ళు, అమ్మా కొడుకులు, ఇలా ఎందుకు అంటే ఉమ్మడి కుటుంబాలు కూడా అలాగే ఉండేవి. ఇంత ప్రేమ అభిమానాలు లేకపోతే చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతూ ఉంటే ఆ రోజుల్లో అంత పెద్ద పెద్ద ఉమ్మడి కుటుంబాలు కలిసే ఉండేవి కాదనమాట. అంతలాగా ఉండేది బంధం. ఆ బంధాన్ని నిలుపుకోవడానికి కూడా వాళ్ళు ఏ మాత్రం ఛాన్స్ ఉందా, 0.00% ఛాన్స్ ఉన్నా కానీ కలవడానికే ప్రయత్నించేవాళ్ళు. కానీ బంధాలను విడగొట్టుకోవడానికి, విడిపోవడానికి అస్సలు అవకాశం ఉండేది కాదు. అసలు ప్రయత్నించే వాళ్ళు కూడా కాదనమాట. అంతలాగా కలిసి ఉండేవాళ్ళు. ఆ తర్వాత వచ్చినటువంటి తరం వాళ్ళు స్వలాభం అంటే సొంత లాభం వాళ్ళకి ఏదైనా ఉంది అంటే బంధుత్వాలు కలుపుకునేవాళ్ళు అనమాట. అంటే ఎక్కడైనా ఫంక్షన్లో వాటిలో కలిసినప్పుడు కొత్త కొత్త బంధువులు తెలుస్తూ ఉంటారు. ఆ బంధువులు కూడా మనకి ఏదైనా అవసరం ఉంది అంటే వాళ్ళని వాడుకోవచ్చు అనుకుంటేనే బంధుత్వాలు కలుపుకుంటారనమాట. ఆ తర్వాత తరం వచ్చిన వాళ్ళు అంటే మాకు వీళ్ళ వల్ల యూజ్ ఉంది, ఎక్కడో చోట ఉపయోగపడతారు అన్నప్పుడు వీళ్ళు మా బంధువులండి అని చెప్పేసి వేలు విడిచిన వేలు మామ, మేనమామ, ఇలా రకరకాల బంధుత్వాలు దూరమైనా దగ్గరైనా మామ అని చెప్పుకుంటూ ఉంటారు. అలా స్వలాభం ఉంటేనే బంధుత్వాలు అన్నట్టుగా మారిపోయారు ఆ తర్వాత వచ్చినటువంటి జనాలు. అలా దిగజారిపోయారు. ఇక పర్టికులర్గా ఇప్పుడున్నటువంటి జనాలు ఎలా అయిపోయారంటే ప్రాక్టికల్ ప్రొఫెషనల్స్ అనమాట. అందరూ అంటే నాకేమన్నా లాభం ఉందా, బంధువు కానివ్వండి, ఫ్రెండ్ కానివ్వండి, ఏ రిలేషన్షిప్స్ అయినా ఏదైనా కానీ ఇంట్లో వాళ్ళతో అయినా బయట వాళ్ళతో అయినా ఎవరితో అయినా స్వలాభం, ఏదైనా లాభం ఉందా ఇచ్చి పుచ్చుకునే టైప్ అనమాట. ఆ టైపుగా దిగజారిపోయినటువంటి బంధాలు అనమాట. మీరు అనొచ్చు అది వరకు రోజుల్లాగా ఉమ్మడి కుటుంబాలు ఇప్పుడు వస్తాయా, నడుస్తాయా, ఇంకేం లేదు, తెల్లారిందంటే జుట్లు పీక్కోవాల్సిందే అని చెప్పేసి మీరు అనొచ్చు. కరెక్టే, నేను కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే మనుషులు మారుతున్న కాలాన్ని బట్టి మనుషులు కూడా మారాలి, పద్ధతులు కూడా మారాలి, దానిలో తప్పులేదు. కానీ మరీ ఇంత ప్రాక్టికల్గా, ఇంత ప్రొఫెషనల్గా మారిపోతే, ఇంత కమర్షియల్గా మారిపోతే బంధం అనే మాటకు కూడా అర్థం లేకుండా పోతుందన్నమాట. ఇంకా మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి అసలు ఇక ఏముంటుంది చెప్పండి? ఎన్నో ఓల్డ్ ఏజ్ హోమ్స్ వెళ్తున్నారు, పంపించేస్తున్నారు అని అంటున్నాం. కానీ అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? మన దగ్గర నుంచే మొదలవుతుంది. మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటున్నారు. మనం పెద్దవాళ్ళకి ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాం, ఎంత మందితో మాట్లాడుతున్నాం, ఎంత బాగా కలుస్తున్నాము, ఎంత బాగా మనం ఒక బంధాలను నిలబెట్టుకుంటున్నాం అనే దాన్ని బట్టే మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది. సో మనకే లేనప్పుడు మన నెక్స్ట్ వాళ్ళకు ఉండాలని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? సో అదంతా మన దగ్గర నుంచే వస్తుందన్నమాట. మన తర్వాత తరం వాళ్ళకి మనము ఈ బంధాల విలువల గురించి, బంధుత్వాల గురించి, వీటి గురించి అంతగా తెలియట్లేదు, తెలియచెప్పట్లేదు. కాబట్టే ఇంత కమర్షియల్గా బంధాలు అనేవి మిగిలిపోతున్నాయి అన్నమాట. మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇదైతే నిజం. కాబట్టి కనీసం పిల్లలకి బంధాల గురించి, వాటి విలువల గురించి కొటేషన్స్ అలాంటివన్నీ చెప్పి పెద్ద పెద్ద క్లాసులు చెప్పాల్సిన పని లేదు. కానీ చిన్న చిన్న మాటలతో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో ఖచ్చితంగా వాటి విలువలను అయితే మనం తెలియచేయాల్సిన బాధ్యత అయితే మన మీద ఉందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చాయి.